ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సంస్కారం సభ్యత మర్చిపోయి మనం సమాజంలో నాయకులు అన్న విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. లేటెస్ట్గా అంబటి రాంబాబు కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అమ్మనా కూతురుతో విరుచుకుపడ్డటువంటి ఈ నాయకుడి మాట తీరుని మీరు ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. విన్నారు కదా, ఏం మాట మాట్లాడుతున్నాడో విన్నారు కదా. అసలు ఇతన్ని మాజీ మంత్రి అనొచ్చా? 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాడు, మంత్రిగా పనిచేసి ఉన్నాడు. ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదో తెలియపోతే ఎలా? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇవాళ వైసీపీ వాళ్ళు మేము జంతువుల్లో కొవ్వు కలపలేదు కాబట్టి, మేము నెయ్యిలో కల్తీ జరగలేదు, మాకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చిందని వాళ్ళ కాళ్ళు ఊహించుకొని అన్ని దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ సిబిఐ సిట్ మాత్రం వీళ్ళు కెమికల్ కలిపినటువంటి రసాయనాల పదార్థాలని నెయ్యిగా చిత్రీకరించి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, 235 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఫైనల్ ఛార్జ్ షీట్లో నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసింది. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ నెయ్యి కల్తీ జరిగినట్టు క్లియర్గా చెప్పింది. కాకపోతే కల్తీ జరిగిన విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అన్న కానీ కన్ఫ్యూజన్ ఉంది, కాదంటలేదు. కానీ అసలు నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించారు. 68 లక్షల కేజీల రసాయనాల పదార్థాన్ని నెయ్యిగా చిత్రీకరించి దాన్ని తిరుమల లడ్డూల్లో వాడారు. ప్రతి కేజీకి వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి 25 రూపాయలు లంచం పోయింది అని సిట్ నిర్ధారించింది. నిర్ధారిస్తే ఆ విషయాన్ని వదిలేశారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి యానిమల్ ఫ్యాట్ తేలేదు కాబట్టి తప్పు జరగనట్టే, కల్తీ జరగనట్టే, ఇది కావాలని టీడీపీ ఆడిన నాటకం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఇలా దేవస్థానాల్లో వీళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. వైసీపీ నాయకులు ఏ దేవస్థానాలకి వెళుతున్నారో ఆ దేవస్థానాన్ని శుద్ధిపరిచే ప్రోగ్రాం టీడీపీ నాయకులు హిందూ సంఘాలు పెట్టుకున్నాయి. సరే, అది పక్కన పెడితే ఈ గొడవ కారణం అయితే అంబటి రాంబాబు ఒక దేవాలయానికి వెళ్ళొస్తున్నారు. గోరంట దేవాలయం ఏదో వెళ్ళొస్తున్నారు. వెళ్ళొచ్చే క్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర, ఆయన నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అక్కడ టీడీపీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నారు. మహాపాపం నిజం సిట్ నిర్ధారించిందని ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీని అంబటి రాంబాబు వైసీపీ కార్యకర్తలు తొలగిస్తారన్న సమాచారంతో వాళ్ళు అక్కడికి రక్షణగా వెళ్ళారు. చాలా చోట్ల ఫ్లెక్సీ దించేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లెక్సీని కాపాడుకునే దానికోసం టీడీపీలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో ఈ అంబటి రాంబాబు గారు కారులో నుంచి దిగి, చూడండి ఒకసారి, చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు మాట్లాడే భాష, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి భాషని వాడారు. ఈ భాష వల్లే వైసీపీకి అధికారం పోవటంలో ఒక కారణం, ఒక మేజర్ కారణం ఈ భాషే. కొడా నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు. మొన్న పేరు నాని ఇప్పటికీ వంకాయ చీరేసినట్టు చీరేయాలి, ఏదో ఇష్టం వచ్చినట్టు పదాలు ఆయన మాట్లాడాడు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇలా మాట్లాడాడు.
అసలు అంబటి రాంబాబుకి మనం ఒక అమ్మని తిడుతున్నాం. ఇక నిజానికి అంబటి రాంబాబు తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని కాదు, చంద్రబాబు నాయుడు గారి తల్లిని. ఆ మాట వాడొచ్చి అసలు ఒక తల్లిని తిట్టొచ్చి అసలు ఒక తల్లిని తిట్టడానికి వెనకాడని వాళ్ళు తిరుమల లడ్డూలో కల్తీ చేయలేదని మనం ఎలా అనగలం? ఏమాత్రం పబ్లిక్గా ఒక నాయకుడి స్థాయిలో ఉండి ఒక మాజీ మంత్రి అయ్యుండి ఆ మాట ఈజీగా వాడగలిగినప్పుడు, ఆ ఆలోచన దూరంలో ఉన్నప్పుడు వాళ్ళిగా ఏ తప్పు చేయలేదని మనం ఎలా నిర్ధారించగలం? ఇదే అంబటి రాంబాబు గత కొన్నాళ్ళ క్రితం తిరుమల వెళ్ళారు. గతం కంటే బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, అన్నప్రసాదాలు బాగున్నాయి అని ఇప్పుడున్నటువంటి తిరుమల దేవస్థానం మెయింటెనెన్స్కి ఆయన కితాబ్ ఇచ్చారు. ఆయన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉంటాయి. ఇప్పుడు తిరుమల దేవస్థానంలో ఉన్న మెయింటెనెన్స్ గురించి మెచ్చుకున్నారు ఆయన. కానీ వైసీపీ ఉన్నప్పుడు అలా లేదని కదా సమస్యల్లా. అపచారానికి గురైంది తిరుమల ఆలయం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నది కదా గొడవ. ఏ రిపోర్టు చూసినా, ఏ రిపోర్టు, ఎన్డీడీబీ ర్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, సిట్ ఇచ్చినటువంటి షార్ట్షీటు, ఏది చూసినా సరే కొంతమంది వైసీపీ నాయకులు తప్పించుకోవచ్చాను తప్ప తప్పు మాత్రం నిర్ధారణ అవుతూనే ఉంది. తప్పు మాత్రం నిర్ధారణ అవుతూనే ఉంది. వెరీ క్లియర్ తప్పు చేసినట్టు. మళ్ళా బుకాయింపు రాజకీయం. థ్యాంక్ యూ. ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు.